కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు. అనంతపురం రూరల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జగన్ పాలనలో గ్రామాలకు నిధులివ్వక కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూశామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ సమీపంలోని రూరల్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. మన పంచాయతీ మన సాధికారత పేరుతో సర్పంచ్ ఉదయ్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్, జనసేన వీర మహిళా రాయలసీమ అధ్యక్షురాలు పెండ్యాల శ్రీలత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లలిత్ కుమార్, ఇతర కూటమి నాయకులు, స్థానిక సర్పంచ్, ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రూరల్ పంచాయతీ పరిధిలోని సమస్యల్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల గురించి ఎక్కువగా వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఈ గ్రామ సభలు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందో తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొదటి నుంచి గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేశారన్నారు. అయితే గత 5 ఏళ్ల జగన్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయిందన్నారు. గత వైఎస్ ప్రభుత్వంలో గ్రామాలకు బ్లీచింగ్ పౌడర్ కూడా ఇవ్వలేదని, రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1490 కోట్లు ఈ 2 నెలల్లోనే విడుదల చేశారన్నారు. గత టీడీపీ పాలనలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించారని, గతంలో నారా లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల వీధి దీపాలు వేశారని, ఇప్పుడు గ్రామాల్లో చీకట్లు కనిపిస్తున్నాయన్నారు. గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతపురం రూరల్ గ్రామ పంచాయతీలో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, త్రాగునీరు, పింఛన్లు, ఇళ్ల నిర్మాణం వంటివి తమ దృష్టికి వచ్చాయని, వీటన్నింటినీ తగిన ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేస్తామన్నారు. అంగన్వాడీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు స్థల సేకరణ చేయాలని అధికారులు సూచించారు. అలాగే జలజీవన్ ద్వారా ఇంటింటికి కొళాయి తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదటి గ్రామ సభ. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటో ఇందాక ఎంఆర్ఓ గారు వివరించారు. ఇది మనం గాని పబ్లిక్ ప్రజలు గాని దీన్ని అవేర్నెస్ తెచ్చుకొని గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అది ప్రతి ఒక్కరు గుర్తించి బాధ్యతగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి చర్చించి ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పంచాయతీలు మొత్తం జీవం కోల్పోయింది. పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయింది కదా 5 ఏళ్లలో. దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవం పోసి ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వంలో కనీసం పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి కానీ లేదు. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1490 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా దేనికంటే గ్రామీణ వ్యవస్థ నాశనం అయిపోయింది, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి సర్పంచులకు తగిన గౌరవం, ఎందుకంటే మౌలిక వసతులు పంచాయతీ నుంచే స్టార్ట్ అవుతాయి, గ్రామాల నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఫండ్ని 1490 కోట్లు రిలీజ్ చేయించడం గర్వంగా ఉంది. గత నెలలో కానీ దాదాపు స్టేట్ షేర్ కింద 250 కోట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం దాదాపు 13,000 కోట్లు ఈ పంచాయతీలకు సంబంధించిన నిధులు జగన్ తన సొంత నిధులకు వాడుకున్నారు. దీని మీద మేము పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున దాదాపు 4 ఏళ్ళు ఈ పంచాయతీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి మేము ధర్నాలు ఇవి చేయడం జరిగింది. 2014-19 టైంలో దాదాపు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించినారు. దానికి ఇప్పుడు కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే సీసీ రోడ్ దారులు ఎవరైతే వేసారో కాంట్రాక్టర్లకు కానీ ఇప్పుడు కానీ బిల్లులు చెల్లించలేదు. ఆ ప్రభుత్వం కేవలం రోడ్లను నాశనం చేసి గుంతల మయం చేసింది. కానీ ఎక్కడే కానీ 1 కిలోమీటర్ సీసీ రోడ్లు కానీ 1 కిలోమీటర్ ట్రైన్లు వేసిన పాపాలను కూడా 25 లక్షల వీధి దీపాలు ఎల్ఈడి లైట్స్ ప్రతి గ్రామంలోనూ 2014-19లో అప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దగ్గరుండి ఈ వీధి దీపాలు పర్యవేక్షణ చేయొచ్చు. ప్రతి గ్రామంలోనూ వీధి దీపాలు వెలుగుదల చేశారు. అదే వీధి దీపాలు ఈ రోజు కానీ నడుస్తూ ఉన్నాయి. కనీసం 1 వీధి దీపాలు ఎక్కడన్నా పోతే దాన్ని మార్చిన దాఖలాలు కానీ ఎక్కడే కానీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించట్లేదు. మేరకు స్వర్ణ పంచాయతీలలో భాగంగా ఈరోజు జరిగిన గ్రామ సభకు గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆయనతో పాటు జనసేన పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి నాయకులు కూడా వచ్చారు. ఇక్కడ భారీగా జరిగింది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మా కాలనీ నుండి, మా పంచాయతీ నుండి అడిగే సమస్యలు చాలా ఉన్నాయి. ఒక వంకకు సైడ్ వాల్వ్,
ఒక అంగన్వాడీ స్కూల్ సొంత భవనము, స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి అహుడాలో నుండి మాకు రావాల్సిన డబ్బులు, లేఅవుట్ ఫీజు అవేవి కూడా మాకు రాలేదు. వాటిని ఇప్పించవలసింది ఎమ్మెల్యే గారిని కోరాం. ఆయన కూడా బాగా స్పీడ్గా స్పందించి అవన్నిటిని ఆ జర్నీ పాసిబుల్ మాకు అరేంజ్ చేస్తామన్నారు. పంచాయతీ ఇది అనంతపురం రూరల్ పంచాయతీ అర్బన్కు దగ్గరగా ఉండడంతో, అర్బన్ బార్డర్లో ఉండడంతో పోటీ పడడం జరుగుతుంది అనంతపురం మున్సిపాలిటీతో. మేము అన్ని అరేంజ్మెంట్ చేసాం. డెవలప్మెంట్స్, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, వీధి లైట్లు కానీ ఆల్మోస్ట్ అన్నీ డెవలప్ చేసాం ఇక్కడ. కానీ ఇంకా కొన్ని అరాకొర ఉన్న వాటిని డెవలప్ చేసుకోవాలంటే 100%గా కంప్లీట్ చేసుకోవాలి. స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలంటే మాకు కొంత ఫండ్స్ ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ఆ ఫండ్స్ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఆయన కూడా పై అధికారులతో కమ్యూనిట్ అయి చేయిస్తా ఉన్నారు. తర్వాత మాకు రావాల్సిన ఫండ్స్ కూడా ఓడిపోయాయి. ఆ ఫండ్స్ మీద కూడా ఆయన చర్య తీసుకుంటాము, ఇమ్యూనిటీ చర్య తీసుకొని ఇస్తామని చెప్పారు. అవన్నీ అరేంజ్ అయితే మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గతంలో మేము ఫస్ట్ సంవత్సరం బెస్ట్ సర్పంచ్ అవార్డు తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా అటువైపుగా అడుగులు వేయడానికి ప్రిపేర్గా ఉన్నాం.